హలో ఆఫీసర్, నువ్వు ఎక్కడ తిరిగావంటే జైల్లో నుంచి ఎవరిసరి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. ఓకే ఆఫీసర్, నా నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. మొత్తానికైతే జైల్లో నుంచి తప్పించుకుని వచ్చేసాను. కాకపోతే అసలు సిసలైన సమస్య ఇక్కడే ఉంది. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరైనా నా నుంచి తప్పించుకోవాలని చూస్తే వాళ్ళకు ఇంకో 100 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కానీ ఇక్కడేంటి, ఇదేదో పొగ వస్తుంది. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఓరి నాయన, సడన్ గా ఈ పోలీస్ వచ్చాడేంట్రా? ఓరి దేవుడా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇది. ఈ ఛాన్స్ కనుక మిస్ అయిపోతే ఇంకో 3 సంవత్సరాలు నేను జైల్లోనే ఉండాలి. లేదు లేదు లేదు, అలా జరగకూడదు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. హలో ఆఫీసర్, పండుకోండి మీరు. అమ్మా, అరే గైస్, ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పొగ ఎందుకు వచ్చింది? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఏముందబ్బా ఇక్కడ? ఇక్కడ ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అరే రే, ఏదో 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 జరుగుతుంది. అరే, ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో అర్థం కావట్లేదు. కానీ పదండి పదండి, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉన్నామనుకో ఖచ్చితంగా వేరే ఒక ఆఫీసర్ వస్తాడు. అప్పుడు మనకు చాలా పెద్ద ప్రమాదం అయితే ఉంటుంది. కానీ ఒక నిమిషం, ఇక్కడ పోలీస్ వెహికల్ ఉంది కదా, దీంట్లో వెళ్తే ఎవరికి డౌట్ రాకుండొచ్చు. సరే ఫ్రెండ్స్, పదండి పదండి పదండి, ఫాస్ట్గా వెళ్ళాలి. వామ్మో, ఎవరు రావట్లేదు. ఓకే, ఫైనల్లీ నేనేంటంటే చాలా రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో నుంచి అయితే తప్పించుకున్నాను. అమ్మయ్యా, పదండి గైస్, పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేలోపు మనం ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోవాలి. సరే, మీరేం కంగారు పడకండి. ఆ దొంగల సంగతి నేను చూసుకుంటాను. లొకేషన్ పంపించండి, వెంటనే వస్తున్నాను. ఇక్కడ ఒక వెహికల్ ఉంది కదా, చూసుకోవాలి. వెహికల్ ఎవరు తీసుకెళ్లారు? అరే ఆఫీసర్, ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఆఫీసర్, లేవు ఆఫీసర్. అరే ఆగరా, ఎవడ్రా నువ్వు? ఆఫీసర్ నన్ను కొట్టి ఎవడో గాని జైల్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఏంటి సార్, మీకు అప్పుడే చెప్పాం కదా జాగ్రత్తగా ఉండమని. సరే, ఎవరు తప్పించుకున్నారో చూద్దాం పదా. అవునవును, ఎవడో గాని వాడి అంతూ తేలుస్తాను. సరే పద. ఫ్రెండ్స్, అసలు నేను జైల్లో ఎందుకున్నానో తెలుసా? మా సిటీలో బల్లాస్ గ్యాంగ్ ఉన్నారు. నా కొడుకులు బ్యాంకు దొంగతనం చేసి దానిని నా మీదకి తోసేశారు. దానివల్ల పోలీసులు నన్ను అరెస్ట్ చేసేశారు. నేనెంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి. అరే అన్న, చూసావారా మనం ఎలా చేశామో? మాకే మీరు అడ్డు చెప్దామనుకుంటారా? మేము చేసే దొంగతనాలని పోలీసులకు కంప్లైంట్ ఇద్దామనుకుంటారా? ఇప్పుడు మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసేసాము. అరే అన్న, ఫోన్ చేయి. మీ డాడీ నంబర్ చెప్పు. నన్ను మీరు ఎక్కువగా విసిగించకుండా మీ ఆయన నంబర్ చెప్పు. లేదనుకో నిన్నేం చేస్తామో తెలీదు. చెప్పు. అరే రాజేష్ అంటే నువ్వేనారా? మీ కూతురు మీ భార్య కనిపించట్లేదని వెతుకుతున్నావా? వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉన్నారు. నాపైనే కంప్లైంట్ ఇద్దామనుకుంటారా? నేను చేసే అన్యాయాలు 1 కాదు 2 కాదు. అలానే ఎవ్వడు కూడా నాకు ఎదురు తిరగడు. అలాంటిది మీరు నాకు ఎదురు తిరుగుదామని చూస్తే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తానో తెలుసు కదా. బల్లాస్ గ్యాంగ్ గురించి మీకు తెలుసా? నేను, మా బ్రదర్, బల్లాస్ బ్రదర్స్, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నీ కూతురు అలాగే భార్య ఇద్దరు క్షేమంగా కావాలంటే నేను చెప్పినట్టుగా 10 కోట్లు తీసుకొనిరా. లొకేషన్ పంపించాను, చూసుకో. ఒకవేళ విషయం పోలీసులకు తెలిసిందా, వీళ్ళిద్దరి శవాలు చూస్తావు నువ్వు. అమ్మయ్యా, మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాను. పోలీసులకైతే ఇంకా డౌట్ రాలేనట్టుంది. ఓకే, పదండి. ఇంతకీ మన ఇంటి దగ్గర ఓకే ట్రేవర్ ఉన్నట్టున్నాడా? ట్రేవర్, పదండి. ఇంతకీ ఏం చేస్తున్నాడు? అబ్బా, ఎంతని ఉతకాలిరా బాబు, ఈ బట్టలకి మరకలే పోవట్లేదు. హే ట్రేవర్, ఏం చేస్తున్నావు? ఎవరది? అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా నువ్వేంటి? ఇది నిజమా లేకపోతే కలనా? అరే, నువ్వు జైల్లో ఉండాలి కదా, ఇక్కడికి వెళ్ళా వచ్చావురా? హే ట్రేవర్, అవును, కానీ నేనేంటంటే జైల్లో నుంచి తప్పించుకొని వచ్చేసాను. లేకపోతే అనవసరంగా అక్కడ నేను శిక్ష అనుభవించాలి. నేను చెయ్యని తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి? దీనంతటికి కారణం ఆ బల్లాస్ గ్యాంగ్. వాళ్ళను మాత్రం వదిలిపెట్టకూడదు. అరే ఫ్రాంక్లిన్, అవునవును, ఆ రోజు నువ్వు బ్యాంక్ దొంగతనమే చేయలేదు. వాళ్ళు దొంగతనం చేసి ఆ తప్పును నీ మీదకి తోశారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా నిన్ను అరెస్ట్ చేశారు. దానికి నేను ఎల్లప్పుడు నీకు సహాయపడుతూ ఉంటాను. నువ్వేం చెప్తే అది చేద్దాం. సరే, దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. కానీ వాళ్ళను మనం ఏంటంటే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకి పట్టించాలి. ఇదే ఆఫీసర్, మన కారు ఇదే. ఫ్రాంక్లిన్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి రా. మా పోలీసులను కొట్టి మా వెహికల్స్ ని తీసుకొచ్చావు. నీకు శిక్ష తప్పదు. ఇప్పుడు గనక నువ్వు బయటికి రాకపోతే నీ ఇంటిపైన కాల్పులు జరుపుతాము. నువ్వు మర్యాదగా మాకు లొంగిపోతే కనీసం నీకు శిక్ష అయినా తగ్గుతుంది. ఫ్రాంక్లిన్, ఎక్కడికి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి రా.
అబ్బా అరే ఫ్రాంక్లిన్, నీకు సరిగ్గా తప్పించుకోవడం కూడా రానట్టుంది, ఈజీగా దొరికిపోతున్నావు. ట్రెవర్ ఏదో ఒక రకంగా హెల్ప్ చేయి. అదేంటంటే నేను ఇక్కడెక్కడైనా సరే దాక్కుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, నా డ్రెస్ కూడా ఇదే కలర్లో ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ కింద అయితే దాక్కున్నాను. దొరకకపోతే బాగుంటుంది. హలో సార్, ఫ్రాంక్లిన్ ఏంటి? ఫ్రాంక్లిన్ ఇంకా రాలేదు. ఫ్రాంక్లిన్ మీ జైల్లోనే కదా ఉండాలి. అరే ఏంట్రా, అయితే ఈ కార్ని మేమేనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము? ఎందుకు రాబద్దలాడుతున్నావు? అందులో జైల్లో మీ ఫ్రాంక్లిన్ కనిపించట్లేదు. దాంతోపాటుగా మా ఆఫీసర్ని కొట్టి కార్ని తీసుకొచ్చేసాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండాలి. ఇది పోలీస్ కార్ అని దొరకకూడదని దీనికి మీ వాడు బంగారం కలర్ వేయించాడు. వాణ్ణి మాత్రం వదిలేది లేదు. ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తాం. సార్ చెప్తాను. వాడు ఇంతకుముందే ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అరే చెప్తావా లేకపోతే నిన్ను తీసుకెళ్ళమంటావా? వచ్చిన తర్వాత వాడు కటింగ్ చేయించుకుందామని కటింగ్ షాప్కు వెళ్ళాడు. ఆహా, సరే ఆఫీసర్ పద కార్ తీసుకుని వెళ్దాం పద. వాడు మాత్రం నా నుంచి తప్పించుకోలేడు. ఇంకా సిటీలో పోలీసులు అందరూ కూడా వాడి కోసం వెతుకుతున్నారు. అరే ఇదేంటిది, మనోడి దగ్గర ₹1 కూడా డబ్బులు లేవు కదా. సార్ ఏమో అది బ్లాక్ కలర్లో ఉండే, వచ్చేటప్పుడు ఏంటి బంగారం అయింది అని అంటున్నాడు. అరే ఫ్రాంక్లిన్, వెళ్ళిపోయారా? పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. దా, ఎక్కడున్నావు ఇంతకీ? హే ట్రెవర్, నిజంగా వెళ్ళిపోయారా? అరే వెళ్ళిపోయారా? దాదా, నేనెందుకు అబద్ధం చెప్తాను? అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనలీ నేనేంటంటే మళ్ళీ పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాను. కానీ అరే ఫ్రాంక్లిన్, పోలీస్ కారు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది కదా, నువ్వు తీసుకొచ్చిన కారేమో బంగారం కలర్ లో ఉందని చెప్తున్నారేంటి? ఏంటి, నేను తీసుకొచ్చింది బంగారం కలర్లో ఉందా? నాకు అలా ఏమీ అనిపించలేదే, నేను అబ్జర్వ్ కూడా చేయలేదు. అరే నేను కూడా చూశానురా, అది బంగారం కలర్ లో ఉంది. నీ దగ్గర ₹1 లేదు కదా, నువ్వు దానికి బంగారం కోటింగ్ ఎలా వేయించావు? హే ట్రెవర్, నేనెందుకని బంగారం కోటింగ్ వేయిస్తాను? నేను ఇప్పుడే కదా జైల్లో నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాను. మరి ఆ కారు ఎలా బంగారంలోకి మారిపోయింది? అంటే ట్రెవర్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అదేంటంటే నేను జైల్లో నుంచి తప్పించుకునేటప్పుడు పోలీస్ ఆఫీసర్ ఒక పవర్ని అయితే చూశాడు. అక్కడ ఏదో కలర్గా పొగలైతే వచ్చినాయి. అందులోకి నేను వెళ్ళగానే నాకు ఏదో కరెంట్ షాక్ లాగా అనిపించింది. ఓహో అవునా? అయితే దానివల్లే కారు కలర్ మారిపోయిందేమని అనుకుంటున్నాను. అరే నాకేమీ అర్థం కావట్లేదురా. ఆగు ట్రెవర్, ఒక్కసారి ఆగు. ఇక్కడ మన వెహికల్ ఉంది కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా ఇది? మనం ఇందులో కూర్చోగానే కార్ ఏంటి బంగారం కలర్లోకి మారిపోయింది? అరే ఏంట్రా ఇది? అరే అవును ట్రెవర్, ఇదేంటిది? అరే అంటే నా దగ్గర పవర్ ఉందా ఏంటి? వామ్మో, ఇది నిజంగా గోల్డే. అరే అంటే దానివల్లే నాకు పవర్ అయితే వచ్చినట్టుంది. అబ్బా, అయితే ఇప్పుడు నువ్వు నార్మల్ మనిషి కావురా, సూపర్ పవర్స్ ఉన్న ఫ్రాంక్లిన్వి. ఒక నిమిషం ఆరా, నేను దీన్ని కొంచెం డ్రైవింగ్ చేసి చూస్తాను. అబ్బా సూపర్ బంగారం కారు. అబ్బాబాబా, నిజంగా సూపర్ గా ఉందిరా. ఓన్లీ కార్లేనా లేకపోతే బైకులు కూడా మారిపోతాయా? ఒకసారి చూద్దాము. అరే ఏంట్రా ఇది, బైకులు కూడా మారిపోతున్నాయి. అంటే నా దగ్గర ఇప్పుడు దేన్ని టచ్ చేసినా గోల్డ్ లాగా మారిపోయే పవర్ అయితే ఉన్నట్టుంది. అరే ఫ్రాంక్లిన్, సూపర్ ప్లీజ్ రా, నా కార్లో కూడా కూర్చోరా, దాన్ని కూడా బంగారం లాగా మార్చు. సరే ట్రెవర్, ఓకే ఒకసారి చూద్దాం గైస్. ఇది కూడా మారిపోతే అప్పుడు 100% అనుకోవచ్చు. వామ్మో ఊరి నాయనో, ఇదిగో చూడండి, ఇది కూడా బంగారం కలర్లోకి మారిపోయింది. అంటే ఇప్పుడు నేను పెద్ద ట్రక్లకు కూడా బంగారం కలర్ లాగా వేసి వాటిని గనక మనం అమ్మేశామా, అప్పుడు మా దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేనంత బంగారం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఈ పవర్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. అప్పట్లోపు మేము ఏంటంటే చాలా బంగారం నైతే సంపాదించుకోవాలి. కానీ నాకున్న ఆ పగను నేను అస్సలు వదులుకోను. హే ట్రెవర్, పద ముందు మనం ఏంటంటే ఆ బల్లాస్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎలాగైనా సరే జైలుకు పంపించాలి. సరేరా ఫ్రాంక్లిన్, పద. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హే ట్రెవర్, నువ్వైతే ముందుగా సిమియన్ షోరూమ్ దగ్గరికి వెళ్ళు. ఏంటి సిమియన్ షోరూమ్ దగ్గరికా? ఎందుకురా బాబు? నువ్వైతే పోనీ ట్రెవర్, చెప్తాను. నేను ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్ దగ్గరే ఉన్నాను, చెప్పండి. సరే నువ్వు చుట్టుపక్కల చూడు, నీకు ఎక్కడైనా పర్పుల్ కలర్ లో కార్స్ కనిపిస్తున్నాయేమో. అవునవును, నాకు కనిపిస్తున్నాయి. సరే నువ్వు వాటిని ఫాలో అవుతూ అక్కడికి రా. వస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
ఇప్పుడు నీకక్కడ పర్పుల్ కలర్లో చాలా కార్లు కనిపిస్తాయి. అదే మేముండే లొకేషన్. ఇంటి ముందు బైక్ కూడా ఉంటుంది. కనిపించింది కనిపించింది. మీరు అడిగినట్టుగానే డబ్బులు తీసుకొస్తున్నాను. నాన్నగారు కాపాడండి, వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏయ్, మీరు నోరు ముయ్యండి. చెప్పరా, తీసుకొచ్చావా? డబ్బులు తీసుకొచ్చావా? సార్, మీరు అడిగినట్టుగానే ఇందులో 10 కోట్లు తీసుకొచ్చేసాను. దయచేసి మా కూతుర్ని అలాగే మా భార్యని వదిలేయండి ప్లీజ్. హే డ్రైవర్, ఇంత మెల్లిగా వెళ్తావేంటి? పోని పోని. కానీ ఒక్క నిమిషం ఆగు. అరే ఫ్రాంక్లిన్, ముందు పోలీస్ చెకప్ నడుస్తుందిరా, ఇప్పుడు ఏం చేయాలి రే? ఆఫీసర్స్, వాడు తప్పించుకోకూడదు. అందరి దగ్గర ఫోటో ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చెక్ చేయండి. డ్రైవర్, చుట్టుపక్కల ఎక్కడైనా దారి ఉందేమో చూడు. మనం మాత్రం సిమియన్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది. పోని పోని పోని. అరే ఫ్రాంక్లిన్, పోతున్నానరా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇటువైపు అయితే దారి లేదు. అరే, ఇటువైపు కూడా దారి లేదు, కానీ ట్రై చేస్తాను. ఇక్కడ మనకేంటంటే ఇవి చెక్కలు లాంటివి ఉన్నాయి కదా. ఓకే, అమ్మయ్యా వచ్చేసాము. కానీ ఏంటంటే ఇక్కడ నుంచి ఓకే ఇటువైపు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి వస్తుందా? ఓకేరా, తప్పించుకున్నాం. అమ్మయ్య, పోని పోని పోని. ఎందుకంటే పోలీసులు ఈ సిటీ మొత్తం వెతుకుతున్నారు. నేను గనుక వాళ్ళకి కనిపించానా, ఇక మళ్ళీ నన్ను తీసుకెళ్లి జైల్లో ఎత్తేస్తారు. కంగారు పడకు మామ, వచ్చేసాం. సిమియన్ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. హే డ్రైవర్, దాదా. హలో సిమియన్, గుర్తున్నానా? యో ఫ్రాంక్లిన్, ఏంది బయట తిరుగుతున్నావు? నువ్వు జైల్లో ఉండాలి కదా. అవునవును, కానీ నేను అందులో నుంచి తప్పించుకొని వచ్చాను. ఇప్పుడు నాకు నీ సహాయం కావాలి. యో, ఏందప్పా ఏమాత్రం టెన్షన్ లేకుండా అలా చెప్తున్నావు? ఇంతకీ నాతోనే పని? నాకు చాలా డబ్బులు కావాలి. ఫ్రాంక్లిన్, ఇస్తుంటే కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే సేల్సే సరిగ్గా జరగట్లేదు. నేను నీకు ఒక పెద్ద హెల్ప్ చేస్తాను. దాంతో నీకు చాలా బాగా సేల్స్ అవుతాయి. నాకు నువ్వు డబ్బులు ఇస్తా అంటే చెప్పు. యో, ఏంటప్పా మంచి ఐడియా చెప్పినట్టున్నావు, కానీ ఇంతకీ నీ నుంచి ఏమవుతుంది? నా నుంచి ఏమవుతుందా? ఒక్క నిమిషం ఆవు. అవును సిమియన్, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మా ఓడేంటో చూపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేంటంటే నా గోల్డ్ పవర్ని ఇక్కడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే చూద్దాం, ఇది ఇంతకీ మారుతుందంటారా? అర్రే ఫ్రెండ్స్, అమ్మయ్య మారిపోయింది. నేను ఇంకా మారుతుందో లేదో అనుకున్నాను. ఇదిగో చూడు సిమియాన్, ఎలా ఉంది చూసి చెప్పు. యో, ఏందప్పా ఫ్రాంక్లిన్, ఇంత పని చేసావేంది? ఇవి చూస్తుంటే బంగారం కార్ల లాగా అనిపిస్తున్నాయి. బంగారం కార్లలాగంటావేంటి సిమియన్? నిజంగా బంగారం కారే అది. యో, ఏందప్పా ఫ్రాంక్లిన్, సరే నువ్వెన్ని డబ్బులు కావాలి చెప్పు, నేను కొట్టేస్తా. అలే ఏంద్రా ఇది? నేను వీడియో తీతాను కాబట్టి నేను నమ్ముతున్నాను. నీ దగ్గర మంచి పవర్ ఉంది బాస్, గోల్డెన్ పవర్ ఉంది. కానీ ఆ పవర్ని నువ్వు ఇలా అందరి ముందు చూపిస్తావనుకో, నిన్ను ఖచ్చితంగా బల్లాత్ బ్రదర్స్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర నిన్ను కుక్కలాగా చూస్తారు. పర్లేదన్నా, ఇప్పుడు వాళ్ళ అంతు చూడడానికే వెళ్తున్నాను. అలే ఏదిరా బాబు, మన సిటీలో చాలా పెద్ద గొడవ జరిగేటట్టుంది. అలే తొందరగా ఇంటికెళ్ళండి. సరే సిమియన్, డబ్బులు ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. సరే, మొత్తానికైతే అన్నిటిని గోల్డెన్ కలర్లోకి మార్చేస్తాను. వీటిని నువ్వు అమ్మేసుకొని ఎంజాయ్ చేసుకో. అరే డ్రైవర్, పద. అరే ఫ్రాంక్లిన్, అసలు నీ ప్లాన్ ఏంట్రా? నువ్వేమో బల్లాస్ బ్రదర్స్ ని ఎదిరిద్దామనుకొని ఇక్కడికి వచ్చేసావు. డబ్బులు తీసుకున్నావెందుకు? హే డ్రైవర్, డబ్బులు ఎందుకు తీసుకున్నానో నీకు తెలియదు కదా. ఇప్పుడు చూపిస్తా నాగు. పద, ఇక్కడ మనకేంటంటే గన్స్ షాప్ అయితే ఉంటుంది. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ నేనేంటంటే చాలా పెద్ద వెపన్స్ అయితే కొనుక్కుంటాను. అరే వామ్మో, నేను చూస్తే నాకు భయం వేస్తుందిరా బాబు. అరే అసలు ఏం చేస్తున్నాడు వీడు? ఏమీ అర్థం కావట్లేదు. హలో సార్, నాకు మంచి పవర్ఫుల్ గన్స్ చూపించండి. బాబు, ఈరోజు మాకు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, గన్నులు ఎవరికి అమ్మకూడదని. అయ్యో, అలా అంటారేంటి సార్? నాకు ఎలాగైనా సరే గన్స్ కావాలి. నేను కావాలంటే మీకు ఎక్కువ డబ్బులైనా సరే ఇస్తాను. నువ్వు దేని గురించి గన్నులు అడుగుతున్నావో నాకు సంబంధం లేదు, కానీ గవర్నమెంట్ అమ్మకూడదని చెప్పింది, నేను అమ్మను అంతే. ఎక్కువగా మాట్లాడితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. అయ్యో వదిలే సార్, నేనైతే వెళ్ళిపోతాను. అరే డ్రైవర్, పద. అరే ఇప్పుడేం చేద్దాంరా? హే డ్రైవర్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వేసుకున్న ప్లాన్ మొత్తం పోయింది. సరే బాధపడకు, ఏదో ఒకటి ఆలోచించు. ప్రశాంతంగా ఉండి ఏదో ఒకటి ఆలోచించు. కానీ మన దగ్గర ఎక్కువగా టైం లేదు. ఎలాగైనా సరే నువ్వు పోలీసులకు దొరికేలోపు వాళ్లే నిజమైన దొంగలని నిరూపించాలి. అవును డ్రైవర్, అందుకే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని ఆలోచిద్దాం. అరే ఎలా వాళ్ళను నేను ఎలా అని నిరూపించాలి? వాళ్ళే దొంగలని పోలీసులకు ఎలా చెప్పాలి? నాకు అర్థం కావట్లేదు.
సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా, మనోడికి ఎలాంటి ఐడియాలు రావట్లేదు. మీరు గనక ఆ లైక్ బటన్ని ఒకసారి కొట్టేసి లైక్ కొట్టిరనుకో, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకో, ఖచ్చితంగా మనోడికి ఐడియాలు వస్తుండొచ్చు. అలా అయితే మనోడు ఎలాగని సరే మళ్ళీ జైలుకు వెళ్లకుండా మనతోనే ఉంటాడు. అరే ఫ్రెండ్స్, చాలా సేపటి నుంచి ఆలోచించిన తర్వాత మాకైతే ఒక సూపర్ ప్లాన్ అయితే వచ్చింది. కాకపోతే మా దగ్గర ఎక్కువగా టైం లేదు. మేము ఇక్కడ దాక్కున్నాం కాబట్టి పోలీసులకైతే అసలు డౌటే రాలేదు. ఇక్కడ నుంచి 2-3 వెహికల్స్ కూడా తిరిగాయి. ఇప్పుడు చూడండి, చూస్తుంటే సాయంత్రం అయితే అవుతుంది. ఇప్పుడు మేమేంటంటే బల్లాస్ గ్యాంగ్ ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మీరు అడిగినన్ని డబ్బులు తెచ్చిచ్చాను కదా సార్. 10 కోట్లు అడిగితే 10 కోట్లు ఇచ్చాను. కానీ మీరెందుకని మా వాళ్ళను వదిలేయట్లేదు? వదిలేద్దామని నాకు కూడా ఉందిరా, కానీ నువ్వు రిటైర్డ్ ఆర్మీ పోలీస్ అని విన్నాము. మా గురించి మీ వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు ఇంటికి వెళ్ళి పోలీసులకు చెప్తే అప్పుడు లేదు సార్, నేను అస్సలు చెప్పను. నాకు మా ఫ్యామిలీయే ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బల్లాస్ గ్యాంగ్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా డేంజరస్ పీపుల్స్ అయితే ఉంటారు. అందుకే నేనేంటంటే వెపన్స్ని అయితే కొనుక్కుందాం అనుకున్నాను. కానీ ఏంటంటే కరెక్ట్గా ఈరోజు నా బ్యాడ్ లక్ ఉన్నట్టుంది. వెపన్స్ కూడా అమ్మట్లేదు. ఓకే, ఇదిగో చూడండి, కార్లు కనిపిస్తున్నాయి కదా, ఇదే బల్లాస్ గ్యాంగ్ ఉండే ప్లేసు. ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అందులోనే చాలా మంది అయితే ఉంటారు. అరే ఫ్రాంక్లిన్, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పరా? ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా చాలా మంది బల్లస్ గ్యాంగ్ మెంబర్స్ అయితే తిరుగుతూ ఉంటారు. ముందుగా నేను బల్లాస్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తాను. ఆ తర్వాత వాళ్ళని రెచ్చగొట్టుతాను. అప్పట్లోపు నువ్వేం చేస్తావంటే ఈ డాబా కనిపిస్తుంది కదా, దాని పైనకెక్కి వీడియో తీస్తూ ఉండు. అలా నేను వాళ్ళని రెచ్చగొట్టి ఆ బ్యాంకు దొంగతనం వాళ్ళే చేశారని వాళ్ళ నోటి నుంచి అనిపిస్తాను. అబ్బా అరే ఫ్రాంక్లిన్, నీ ఐడియా సూపర్ రా. అలా వీడియో తీయగానే నేనైతే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. అవునవును డ్రైవర్, అందుకే నేనైతే ఈ ప్లాన్ వేస్తున్నాను. కానీ జాగ్రత్త. అరే ఫ్రాంక్లిన్, నాకు కాదురా జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండు. అసలే ఆ నా కొడుకుల దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అసలు ఎవ్వరు కూడా వీళ్ళతో గొడవనే పెట్టుకోరు. అలాంటిది నేను వాళ్ళను ఎదిరించడానికి వెళ్తున్నాను. అసలు ఏం జరుగుతుందో ఏంటో. అరే ఇప్పుడు నేను పైనకి ఎలా ఎక్కాలరా? నాకేమీ ఐడియా రావట్లేదు. ఇక్కడ నుంచి ఏదైనా నిచ్చెన ఉంటే బాగుండేది. ఇక్కడ డస్ట్బిన్ ఉంది కదా, ఒకసారి దీనిపైనకి ఎక్కుదాం. ఇక్కడ నుంచి పైనకి, అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ చిన్నదాని నుంచి పైనకి ఎక్కేసేయాలి. సరే, నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, కానీ ఎవ్వరికి ఈ విషయం చెప్పకూడదు, అర్థమవుతుందా? ఈ బల్లస్ గ్యాంగ్ థీమ్ వచ్చేసి పర్పుల్ కలరు, కాకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కారు ఉందేంటి? ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది గైస్. సరే పదండి. అరే బల్లస్ గ్యాంగ్స్, వచ్చేసాను రా, నేను వచ్చేసాను. ఒరే అన్న, వీని ఎన్నిసార్లు జైలుకి పంపించినా మళ్ళీ వస్తున్నాడేంట్రా? ఈసారి మనం ఏంటంటే వీని జైలుకి పంపించకూడదు, మనం పైకి పంపిద్దాంరా. అరే ఫ్రాంక్లిన్, ఏంటి జైలు జీవితం బాగున్నట్టుంది, మళ్ళీ ఎలారా తప్పించుకొని వచ్చావు? అబ్బా ఫ్రెండ్స్, మొత్తానికైతే పైనకి వచ్చేసాను. ఇక్కడున్నారు కొడుకులు అందరూ ఒకటే చోటున్నారు. మనం ఏంటంటే స్లోగా వీడియో తీద్దాం వీళ్ళకి. ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా జూమ్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ ఉంది. ఎప్పుడు రెచ్చగొట్టరా అవన్నీ. అరే బల్లస్ బ్రదర్స్, ఈ రోజు నా చేతిలో మీకు మూడిందిరా. ఒలే నువ్వు అక్కలే, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేను చంపేస్తాము. అరే గుండును సప్పుడు దక్కుకో, ఓకేనా? సప్పుడు దక్కుకో. అరే ఏంట్రా నీ ధైర్యం? మా దగ్గరికి వచ్చి మా మనుషుల్నే కొడుతున్నావు. దాని గురించి పక్కన పెట్టు. అసలు బ్యాంకు దొంగతనం చేసింది ఎవర్రా? మీరు. అలాంటిది నన్నెందుకురా పోలీసుల దగ్గర ఇరికించారు? అన్న, దాన్ని అడగడానికి వచ్చాడనుకుంటా. చెప్పన్నా, చెప్పు. అవునరా, ఆ బ్యాంకు దొంగతనం చేసింది మేమే. ఆ బ్యాంకులో ఉన్న 34 కోట్లు దొంగతనం చేసింది మేమే. అంతేకాదు, ఇదిగో ఇప్పుడు వీళ్ళను బెదిరించి 10 కోట్లు కూడా తీసుకుంటున్నాము. అయితే ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? అబ్బా భలే దొరికారా నా కొడుకులు. వీడియో కంప్లీట్. కరెక్ట్గా మనోడు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయారు. సరే, ఇప్పుడు నేనేంటంటే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. అరే మీరు ఆగండ్రా, వీడంతూ నేను తెలుస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? మా ఏరియాకు వచ్చి నాతోనే గొడవ పెట్టుకుని బ్రతుకుతావా నువ్వు? చావరా చావు. అరే ఇలాంటి కుంఫు కరెక్ట్ నేను చాలా నేర్చుకున్నాను. ఎలా ఉంది దెబ్బ? సార్ మీరు చూశారు కదా వీడియో, ఇప్పుడైనా మీరు నమ్ముతారా? మా ఫ్రెండ్ ఎలాంటి తప్పు చేయలేదు. అవును, ఆ వీడియో చూసేకే అర్థమవుతుంది మేము చాలా పెద్ద తప్పు చేశామని. సరే, దానికి మీరు మమ్మల్ని క్షమించవచ్చు. ఏ బల్లాస్ గ్యాంగ్, చెప్పేది వినిపిస్తోంది కదా? ఇప్పుడు మీరు ఎటు తప్పించుకోలేరు, ఎందుకంటే మీ చుట్టూ కూడా మా పోలీస్ ఆర్మీ ఉంది. అరే ఏంటి? అరే వీళ్ళకెలా తెలిసిందిరా? వీళ్ళకెలా తెలిసింది? ఏంట్రా నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చావా? అరే బయట కూడా ఉన్నారు. అరే మొత్తం చుట్టుముట్టినట్టున్నారా? అరే బల్లాస్ బ్రదర్స్,
ఇక మీ అరచకాలు ఏమీ సాగవు. వెళ్ళండి, జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తినండి. ఏ బొల్లోస్ గ్యాంగ్, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇందులోనే ఉన్నారని అర్థమవుతుంది. మోకాల మీద కూర్చోండి. మీరు ఎదురు తిరగాలని చూస్తే చుట్టూ చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. మిమ్మల్ని మేమిప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. అరే అన్న ఇప్పుడు ఏం చేయాలరా రే? మనల్ని అరెస్ట్ చేస్తారంటారా? అరే తమ్ముడు, నీకు నేనున్నాను కదా, ఏమీ బాధపడకు. హలో ఆఫీసర్, ఏంటి ఇలా వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేస్తామంటే సరిపోతుందా? ఏమి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది, అది సరిపోదా? ఏంటి ఆఫీసర్, వీడియో ప్రూఫా? ఏంటది? ముందైతే స్టేషన్కి పద, అక్కడ చూపిస్తాము. ఓకే ఆఫీసర్, ఇప్పుడు అర్థమైంది కదా అసలు దొంగ ఎవడో. వీడే, అరెస్ట్ చేసేయండి. కోనీ ఫ్రాంక్లిన్, నువ్వు మా పోలీస్ ఆఫీసర్ని కొట్టినందుకు నీకు 1 నెల రోజుల పాటు జైలు శిక్ష వేస్తున్నాము. ఏంటి, మళ్ళీ నెల రోజులు ఉండాలా? సరే సరే. అరే బల్లాస్ గ్యాంగ్, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అరే ఫ్రాంక్లిన్, చూస్తానురా, నీ అంతు చూస్తాను. హే డ్రైవర్, పద పద, తొందరగా పద. వచ్చేసావరా? పద పద. ఇక నుంచి మంచిగా మనం ఏవైనా సరే రకరకాల బిజినెస్లు చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. అవును డ్రైవర్, కానీ అదేంటంటే ఇంకా నేను నెల రోజుల పాటు జైల్లో ఉండాలంట. అరే ఏంటిది మళ్ళీ? అంటే డ్రైవర్, అది నేను పోలీస్ ఆఫీసర్ని కొట్టాను కదా, దానికోసం నాకు వాళ్ళు శిక్ష వేశారు. ఓహో, సరే సరే, నెల రోజులే కదా, ఇట్టే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో చూశారు కదా. మీరు ఇలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.